ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 3,000 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతుంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తక్షణ నివారణ చర్యలు, వైద్య సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులతో సీఎం రేఖా గుప్తా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. నగర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాప్తి తీరు, ఆసుపత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత దానికి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. స్వైన్ ఫ్లూ చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర వైద్య పరికరాల నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయని మంత్రి వివరించారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల సలహా మేరకే ఔషధాలు ఉపయోగించాలని కోరారు. స్వైన్ ఫ్లూ H1N1 రోగుల చికిత్సకు లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. స్వైన్ ఫ్లూ బాధితులకు అవసరమైన చికిత్స, వైద్య నిర్వహణను అందించేందుకు ఆసుపత్రి అధికారులు ఇందులో ప్రత్యేక సదుపాయాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బొల్లు నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులు, క్లినిక్లకు వచ్చే రోగుల సంఖ్య పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో వచ్చే రోగులు, నిమోనియా కేసులు కూడా కనిపిస్తున్నట్లు తాజా వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. జ్వరం, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీలో నిరంతర నొప్పి, ఆక్సిజన్ సంతృప్త స్థాయి 94% కంటే తక్కువగా ఉండడం, గందరగోళం, పెదాలు లేదా వేళ్లు నీలంగా మారడం, తగ్గిన జ్వరం మళ్లీ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు వచ్చాయని సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకోవడం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే వ్యాధికి యాంటీబయాటిక్స్ నేరుగా పనిచేయవు. అవసరమైన పరీక్షలు, రోగి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులే నిర్ణయించాలి. H1N1 శ్వాసకోశ మార్గం ద్వారా వ్యాప్తించే ఇన్ఫ్లుయెంజా కావడంతో చేతుల పరిశుభ్రత పాటించడం, దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును కప్పుకోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు పాఠశాలలు, కార్యాలయాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం లేదా ఇతరుల నుంచి దూరంగా ఉండడం ద్వారా వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. H1N1 సోకిన ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర అనారోగ్యం తలెత్తాల్సిన అవసరం లేదు. చాలా మంది సాధారణ ఫ్లూ మాదిరిగానే కోలుకుంటారు. కొందరిలో మాత్రం ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ వర్గాలకు చెందినవారు ఫ్లూ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 3,000 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతుంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తక్షణ నివారణ చర్యలు, వైద్య సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులతో సీఎం రేఖా గుప్తా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. నగర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాప్తి తీరు, ఆసుపత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగితే దానికి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించేలా సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. స్వైన్ ఫ్లూ చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర వైద్య పరికరాల నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయని మంత్రి వివరించారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల సలహా మేరకు ఔషధాలు ఉపయోగించాలని కోరారు. స్వైన్ ఫ్లూ H1N1 రోగుల చికిత్సకు లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. స్వైన్ ఫ్లూ బాధితులకు అవసరమైన చికిత్స, వైద్య నిర్వహణను అందించేందుకు ఆసుపత్రి అధికారులు ఇందులో ప్రత్యేక సదుపాయాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బొల్లు నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో క్లినిక్కి వచ్చే రోగుల సంఖ్య పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో వచ్చే రోగులు, న్యూమోనియా కేసులు కూడా కనిపిస్తున్నట్లు తాజా వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. జ్వరం, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతిలో నిరంతర నొప్పి, ఆక్సిజన్ సంతృప్త స్థాయి 94% కంటే తక్కువగా ఉండడం, గందరగోళం, పెదాలు లేదా వేళ్లు నీలంగా మారడం, తగ్గిన జ్వరం మళ్లీ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు వచ్చాయని సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకోవడం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే వ్యాధికి యాంటీబయాటిక్స్ నేరుగా పనిచేయవు. అవసరమైన పరీక్షలు, రోగి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయించాలి. H1N1 శ్వాసకోశ మార్గం ద్వారా వ్యాప్తించే ఇన్ఫ్లుయెంజా కావడంతో చేతుల పరిశుభ్రత పాటించడం, దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును కప్పుకోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు పాఠశాలలు, కార్యాలయాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం లేదా ఇతరుల నుంచి దూరంగా ఉండడం ద్వారా వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. H1N1 సోకిన ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర అనారోగ్యం తలెత్తాల్సిన అవసరం లేదు. చాలా మంది సాధారణ ఫ్లూ మాదిరిగానే కోలుకుంటారు. కొందరిలో మాత్రం ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ వర్గాలకు చెందినవారు ఫ్లూ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. There is one more thing which is possible for those who are at high risk of complications, and as I said, those I'll repeat, more than 65 years old, immune compromised or pregnant women, they may want to take, there is availability of a vaccine, flu vaccine that can be taken, one shot can be taken, and that vaccine
is recommended by WHO and by ICMR. Then based on WHO recommendation and our own consultations, we recommend a vaccine. Currently, Northern Hemisphere vaccine is what we are saying is the best, which matches this particular circulating virus. That vaccine can be taken by those who are at high risk. Vaccine is only, as I said, किसी की पर्सनल चॉइस है. अगर उसको लगता है कि मेरे को फ्लू की शॉट लेना है तो ले सकता है, पर मैंडेटरी नहीं है. H1N1 శ్వాసకోశ మార్గం ద్వారా వ్యాప్తించే ఇన్ఫ్లుయెంజా కావడంతో చేతుల పరిశుభ్రత పాటించడం, దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును కప్పుకోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు పాఠశాలలు, కార్యాలయాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం లేదా ఇతరుల నుంచి దూరంగా ఉండడం ద్వారా వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. H1N1 సోకిన ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర అనారోగ్యం తలెత్తాల్సిన అవసరం లేదు. చాలా మంది సాధారణ ఫ్లూ మాదిరిగానే కోలుకుంటారు. కొందరిలో మాత్రం ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ వర్గాలకు చెందినవారు ఫ్లూ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. There is one more thing which is possible for those who are at high risk of complications, and as I said, those I'll repeat, more than 65 years old, immune compromised or pregnant women. They may want to take, there is availability of a vaccine, flu vaccine that can be taken, one shot can be taken, and that vaccine is recommended by WHO and by ICMR. Then based on WHO recommendation and our own consultations, we recommend a vaccine. Currently, Northern Hemisphere vaccine is what we are saying is the best, which matches this particular circulating virus. That vaccine can be taken by those who are at high risk. Vaccine is only, as I said, किसी की पर्सनल चॉइस है. अगर उसको लगता है कि मेरे को फ्लू की शॉट लेना है तो ले सकता है, पर मैंडेटरी नहीं है.